నమస్కారం అండి. ఏమిటో వచ్చావు? రాజశేఖరం గారు ఇస్తానని డొనేషన్ చెక్ ఇచ్చారు. ఓ, నీకిచ్చి పంపారా? నీకు ఆయనకి ఏమిటి సంబంధం? మీకు ఆయనకి ఏమిటి సంబంధం? మాతో నీకు పోటీయా? నాకెవరితోనూ పోటీ లేదు. నేను ఆయన సెక్రటరీని. ఎందుకు అలా నవ్వుతారు? అసలు మీరు ఆడవాళ్ళేనా? పెళ్ళయి మొగుళ్ళుండి సంసారాలు చేసుకుంటున్న మీకు అతనంటే ఎందుకు అంత మోజు? అదే మాట్లాడు. ఆయనకే కనపడ్డ ఆడదాని మీదల్లా మోజు. మొదట రేఖారాణి, ఆ తర్వాత గీత, మధ్యలో వీళ్ళ ప్రమిళ, ఇప్పుడు నువ్వు. అనవసరంగా నా పేరెత్తకండి. ఆయనకి ఎవరితో ఏ సంబంధం ఉందో, ఎవరి మీద మోజుందో నాకు అనవసరం. నేను ఆయన సెక్రటరీని, అంతే. సెక్రటరీ అయితే అన్ని రహస్యాలు తెలుసుండాలి. చాలా తెలుసు. ఆయన ఒక యంత్రం. ఆయనకు పని మీద తప్ప దేని మీద ఎవరి మీద మోజుండదు. అదే ఆయన టెక్నిక్. ఎదుటి వాళ్ళకి తన మీద మోజు కలిగేట్టు తానే వన్ని కన్నెత్తి చూడకుండా అందరూ తన వైపు చూసేటి చేస్తాడు. తను గొప్ప అందగాడినని గర్వం. ఆ గర్వం చూస్తే ఆడవాళ్ళంతా ఆయన పుట్టలో పడుతున్నారు. రేపు నువ్వైనా అంతే. చిచి, వనితా విహారట, వనితా విహార్. 24 గంటలు ఒక మగాడిని గురించి ఆలోచనలు, చర్చలు. పైగా అందరూ పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు. చిచి, సిగ్గు లేకపోతే సరే. అదే ఆయన టెక్నిక్. ఎదుటి వాళ్ళకి తన మీద మోజు కలిగేట్టు తానే వన్ని కన్నెత్తి చూడకుండా అందరూ తన వైపు చూసేటి చేస్తాడు. మొదట రేఖారాణి, ఆ తర్వాత గీత, మధ్యలో వీళ్ళ ప్రమిళ, ఇప్పుడు నువ్వు. అతని చేతుల్లో అన్ని లక్షలు పోసావే, అక్కడ ఏం జరుగుతుందో ఏమో చూసే దిక్కే లేదు. అయ్యో ఆశ్చర్యంగా ఉందే. సడన్ గా నీకు రాజశేఖరం మీద నమ్మకం పోయిందేంటి? శేఖరం మీదేం కాదు, అక్కడ ఒక ఆడ చేరింది. ఓ అదా రేఖ, నీకు తెలుసుగా ఆడవాళ్ళ విషయంలో నేను చూసి చూడటం పోతుంటాను. యూస్లెస్. జయంతి కాదు కదా, వైజయంతి వచ్చిన మన ప్రమేళ కాదనేంత దమ్ము రాజశేఖరానికి లేదు డార్లింగ్. అది సరే, మీరు నా మనసులు మనవులు నవలు చదివారా? చిచ్చే, ఊళ్ళో వాళ్ళ కోసం రాసింది నేనెందుకు చదువుతాను? ఇక చూడు, ఏదైనా అవసరమైతే నువ్వు నాకు చెబుతావుగా. అందులో హీరోకి మనసు ఒక చోట, మను ఒక చోట ఎన్ని బాధలు పడ్డది హీరోయిన్. మన ప్రమేల బ్రతుకలా కాకూడదని. అంతే కదా, పెళ్లికి ముందు వాళ్ళిద్దరి చేత ఆ నవల ఒకసారి చదివితే సరిపోతుంది. ఇదిగో నువ్వు నష్టపడ్డగా ఉండండి. బ్లైండ్ స్కూల్ 10,000 rupees, స్కాలర్షిప్స్ 15,000 rupees. ఇదేంటి 20,000 rupees? దానానికైనా ధర్మానికైనా అంతరే ఉండాలి. బాబు గారు, నువ్వా? అంత సడన్ గా పిలవద్దని చెప్పారా? దట్టుకుంటాను చెప్పారా? వీక్ బాడీ అని చెప్పాను లేదా నేను? అలాగే బాబు గారు, హార్లిక్స్ తీసుకోండి. హార్లిక్సా? నేను అడిగిన నేను టీయే కదా. టీలు కాఫీలు తాగితే ఒళ్ళు చెడిపోద్దండి బాబు గారు. హార్లిక్స్ తీసుకుంటే ఒళ్ళు చేస్తారు. నువ్వు చేస్తున్నావుగా బాగా. నువ్వేం తీసుకుంటావు? నేను వాసంతమ్మ గారు ఓల్టీన్ తీసుకుంటున్నాను. ఓల్టీన్ తీసుకోండి, బాగా తీసుకోండి. మీ సొత్తేం పోయింది, ఇందులో ఎక్కిపోతున్నాయి. అదేమన్నమాట బాబు, ఇప్పుడు వచ్చిన బాధంతా నాకే కదా. ఏ నొప్పే? రాత్రులు నిద్ర పట్టదు, పక్క కుదరదు, ఒకటే కలవరింతలు పలవరింతలు. వెన్నెట్ల నుంచి వెళ్ళంతా వేడెక్కిపోతుంది బాబు. ఓహో నిన్ను మొగుడు వేసి 3 ఏళ్ళేది కదా, అదంతా విరహం. మొగుడా ముద్దులా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. దూరం ఇంకా దూరం ఏంటి బాబు, ఒళ్ళంతా భారం అయిపోతుంది. దూరం బాలమ్మ, అక్కడికి నేను ఎంత చీప్ అయిపోయాను. నా కర్మకాలి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా. అది కదా బాబు, ఇదంతా ఆ అమ్మగారు చెప్పమన్నారండి. ఎవరు అమ్మగారు? ఏమిటా కథ? అదే మన వాసంతమ్మ గారండి. ఓహో, ఆవిడ రూట్ లో నువ్వు కూడా పడ్డావు అనమాట. ప్రపంచంలో ఎవరినైనా నమ్మమ్మా, దాన్ని మాత్రం నమ్మక. ఎందుకో చెప్పనా, అది రూట్లు కూడా తాకట్టు పెట్టేస్తుంది. అది దొంగ ముక్క, అబద్ధాల పుట్ట. అలా అనకండి బాబు, ఆ అమ్మ రోజు రాత్రులు పడి అవసరం నేను చూడలేకపోతున్నాను. చూడలేకపోతే పోయి దాని పక్కన పడుకో. పక్కన పడుకుంటున్నాను అనుకోండి, ఆ అమ్మ చెప్పలేక నన్ను చెప్పమన్నారండి. తమర ఫోటో జాకెట్ లో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటారు బాబు. నిజంగానా? ఈ ఫేస్ దానికట్ట నచ్చిందబ్బా. ఈ ఫేస్ అయ్యండు మా బాబాయ్ ఫోటో. మీ ఫోటోవే బాబు, తొందరగా పెళ్లి చేసేసుకోండి బాబు, ఇంకా ముదిరితే బాగోదు. మొదల్ని ఏం పర్వాలేదు, అయినా దాన్ని పెళ్లి చేసి నేనేం సుఖపడతాను. ఈ వార్త తీసుకొచ్చినది చాలా సంతోషం. నువ్వు వెళ్ళి ఒళ్ళు చూసుకో, వాళ్ళు తిని తాగు పో.
చిన్న చిలకరాయి పోరానికి పెద్ద 70 mm రావాలా ఉంది. ఇది ఆ రూట్లో పోతున్నాం, ఎప్పుడో పోతుంది ఇది కూడా. హలో మిస్ జయంత్ గారు. హలో శివరామ్ గారు, బాగున్నారా? అవునా? రాజశేఖర్ గారు రాలేదా? ఊళ్ళో లేరండి. ఈయన మిస్టర్ ప్రకాశం, మై ఫ్రెండ్. నమస్కారం అండి. హలో జయంతి. హలో, నువ్వు ఒక్కదానే వచ్చావా? ఏ ఈయన మాజీ మంత్రి గారి బావమర్తి. ఓహో, ఏమిటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఏం చూడాలని? నీకేమీ అర్థం కాలేదు కదూ? ఇదంతా మోడర్న్ ఆర్ట్. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏమండి, చాలా లేదు మిమ్మల్ని చూసి. సరే డాక్టర్ గారు, ఒక్కసారి అమ్మాయిని చూడండి. హలో డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం. ఏమో ఈ మధ్యన ఏదో పెద్ద ఉద్యోగంలో చేరవట? ఏదో రాజశేఖర్ గారి దయ, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం. వీరు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఈమె ఆయన శ్రీమతి కాళేశ్వరమ్మ గారు. నమస్కారం. ఈమె మిస్ జయంతి, రాజశేఖర్ గారి సెక్రటరీ. శివరాం, ఈ అమ్మాయి అచ్చు మా గీతలా లేదు? గీతలా ఏమిటండి? గీతే చూడమ్మా. కాళేశ్వరమ్మ గారు, మీరు అప్సెట్ అయిపోతున్నారు. పదండి, ఇంటికి వెళ్ళి అంతా మాట్లాడుకుందాం. నా కారులోనే వెళ్దాం. జయంత్ గారు, మీరు రండి. ప్రకాశం, నువ్వు? నా కారు ఉందిలే. ఓకే, దెన్ గుడ్ నైట్. వస్తానండి. మంచిదండి. పదండి. పదమ్మా. రామ్, గీతమ్మ, మా గీత 4 ఏళ్ల ముందు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అవునమ్మా, అది 20 ఏళ్ల క్రితం జరుగుంటే ఇవాళ నువ్వు కనపడ్డందుకు నువ్వే మా గీతవని, మళ్ళీ మా కోసమే నువ్వు పుట్టావని నిర్ధారణగా నమ్మేవాళ్ళు. కానీ మాకు అదృష్టం లేదు. వెళ్ళొస్తానమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండు తల్లి. అలాగే, వెళ్ళొస్తానండి. తల్లి, ఈనాటి నుంచి నువ్వే మా గీతం అనుకో. ఇల్లేది నీది అనుకోమ్మా. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా భావించుకో. అలాగేనండి. శివరాం, నువ్వు చేసిన సహాయానికి క్షమించండి. మీరు మర్చిపోతున్న గాయాన్ని తిరిగి జ్ఞాపకం చేశాం. లేదయ్యా, కొన్ని గాయాలు ఇలా పచ్చి పచ్చిగానే ఉండాలి. అప్పుడే అవి మధురంగా ఉంటాయి. వస్తామండి, వస్తామమ్మా. సో మీకు ఇప్పుడు అర్థమైందా రాజశేఖరం గారికి మీరంటే ఎందుకంత ఇష్టం? ఎందుకు? రాజశేఖరం గారు గీతను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా ఆవిడ చచ్చిపోయింది. అందుకనే ఆయన నన్ను ఇప్పుడు ప్రేమిస్తున్నాడంటారా? అందుకనే. ఏ ప్రేమిస్తే తప్ప? తప్ప ఒప్పో నాకు అనవసరం. ఎవరినో ఊహించుకుని, ఎవరినో మనసులో పెట్టుకుని ప్రేమించడం, ఆదరించడం నాకు అసహ్యం. ఇన్సల్టింగ్. ఏమని నీకు నిజంగా తిక్కానండి. అవునండి, నాకు తిక్కే. నా తిక్కే నాకు ఆనందం. చాలా. గుడ్ నైట్. గుడ్ నైట్. One minute. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, కామేశ్వరమ్మ గారు కనిపించారట. రేఖారాణి కూడా కనిపించింది. అయితే గీత సంగతి అంతా తెలుసుకున్నావా? నాకెందుకు? మరి రేఖారాణి సంగతి మాత్రం ఎందుకు? నేనేమీ యోగిని కాదు, సర్వసంగ పరిత్యాగిని, అంతకన్నా కాదు. నిజమే, నేను రేఖారాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ పరిస్థితుల వల్ల ఆమె ఒక ముసలాన్ని చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుంది. తర్వాత నేను గీతను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది. ఇప్పుడు ప్రమేలం చేసుకోవాలనుకుంటున్నారు. అది తెలిసింది నీకు? నిజం ఎంతకాలం తెలియకుండా ఉంటుంది? నిజం నిజం కాదు, నీ హజం, అజ్ఞానం.
ఆడదానికి ఆడదే శత్రు. అది మీకు తెలియదు. ఆడవాళ్ళ మాటలే నమ్ముతారు, మగవాడిని చచ్చినా నమ్మ. అందుకే ఆడవాళ్ళంటేనే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా ఎప్పుడూ వాళ్ళ కొంగే పట్టుకు తిరుగుతూ ఉంటారు. మీరు ఎవరో ఒకరు పట్టుకోవాలని ఆ కొంగు కాస్త పారేసుకు తిరుగుతారు. అది మీకు తెలిసిన ఆడవాళ్ళు. అవును, నాకు చాలా మంది ఆడవాళ్ళు తెలుసు. కానీ నువ్వు ఇంత చదువుకొని ఇంత వయసు వచ్చి ఎదటి వాడి మనసు అర్థం చేసుకోలేదు, చేసుకోలేవు కూడా. రేపు డైరెక్ట్ మీటింగ్ ఉంది, వెళ్ళి టైప్ చేయి. లేట్గా వచ్చాను, సారీ. రండి, పర్వాలేదు. సంతకం చేయవలసింది అక్కడ. నేను ఎక్కడ చేసినా వాళ్ళంటే ఈ రోజు ఎజెండాలో చర్చించవలసిన ముఖ్య విషయాలు ఏమిటంటే భార్యల వ్యాపారం, వర్తల జోక్యం. ఎందుకంటే నవ్వుతారు? వై? దెర్ ఇస్ సమ్ మీనింగ్. 1975 అంతర్జాతీయ ఆడ సంవత్సరంగా నిర్ణయింపబడ్డ తర్వాత ఆడవాళ్ళందరూ అన్ని రంగాల్లోనూ ముందుకు పోతున్నారు. మనం అంతేకాదు, ఈ రోజుల్లో ఆడనవలసుకున్న ప్రచారం మగనవలసుకు లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మా ఆవిడ. నా భార్య రేఖారాణి, షీ ఇండిపెండెంట్. నా వ్యాపార విషయమే కాదు, నా విషయంలో కూడా ఏమీ పట్టించుకోదు. ఇక్కడ మనం మాట్లాడవలసింది కంపెనీ వ్యవహారాలు కానీ మీ కాపురాల విషయాలు కాదు. కంపెనీ కూడా ఒక కాపురం లాంటిదే. మనలో ఎవరో ఆడవాళ్ళు లేరనుకుంటారు. ఇన్నాళ్ళు లేదు, కానీ ఈనాడే కొత్తగా ఒక ఆడది ప్రవేశించిందని. అభ్యంతరం ఎవరికి? నీకా మీ భార్యలక? మా ఆవిడికి పెద్ద అభ్యంతరం లేదు, కానీ చిన్న అనుమానం. ఎందుకు? ఇదిలాగే పెరిగి మనస్సు దాకా పాకి మను ఒక చోట మనస్సు ఒక చోట అవుతుందేమోనని. అబ్బా, నువ్వంటే నాకు ఇష్టమే. ఇక నా భార్య కంటావా, నువ్వు అసలు ప్రాణమే. కానీ వ్యాపార విషయంలో ఆడవాళ్ళ ప్రమేయం మా రేఖ ఇష్టం లేదు. నా పరిస్థితి మీకు అందరికీ తెలుసు. పడుచు పిల్లం, ముసలి మొగని. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారు? కరుణాకరం గారు మన అందరిలోనూ పెద్ద పార్ట్నర్. ఆయన చెప్పినట్లు నడుచుకోవడం మన అందరికీ మంచిది. నాకు తెలుసు. అలాగని నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిగత విషయంలో నేను ఎలా నడుచుకున్నా మీకు అనవసరం. ఇక వ్యాపార విషయంలో నా పెత్తనం ప్రవర్తన మీకు నచ్చకపోతే చెప్పండి. నో రాజశేఖరం, ఎందుకంత సీరియస్ అవుతావు? ఆడవాళ్ళంటూ సీన్లో వచ్చాక మరి సీరియస్. సరే, ఈ విషయంలో ఉంచండి. అసలు విషయం తెలుసండి. ముందు ఈ విషయం తేలిన తర్వాతే ఏ విషయమైనా. ఏమిటి ఈ విషయం తేల్చడం అంత సులభమా? మరి ఏ మీ భార్యలతో సంప్రదించాలా? అయితే ఈ మీటింగ్ ఒక వారం పోస్ట్ పోన్ చేద్దాం. ఒక వారం ఏం సరిపోతుంది? 2 వారాలు కావాలి. ఫస్ట్ వీక్ వాళ్ళు వేసుకుంటారు, అది విని సెకండ్ వీక్ మనం వేసుకుంటాం. ఎందుక అలా అవుతారు? దేనికి? తాగిరనా? అసలు భార్యల కంటే బ్రాంతి సీసాలే బెటర్. ఇవి తలకే ఎక్కుతాయి, తల మీదకి ఎక్కువ.